ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి అబౌవ్ ఓవర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటిని ఏ సందర్భాల్లో వాడాలి, వాటి మీద బిట్టి ఎలా ఇచ్చిన ఎలా రాయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందు ఓవర్. ఓవర్ అంటే ఇక్కడ మీదుగా అని అర్థం, అలాగే పైన అని అర్థం. అబోవ్ అన్న పైన అర్థం. సో మీనింగ్ ఒకటే, కానీ యూసేజ్ మాత్రం తేడా ఉంది ఇంగ్లీష్లో. ఓకేనా? సో ఓవర్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తానో ముందు డిస్కస్ చేద్దాం. ఓవర్ని ఏంటంటే మూమెంట్ ఉన్న సందర్భంలో వాడతాము, మూమెంట్ లేని సందర్భంలో కూడా వాడతాం. మూమెంట్, నో మూమెంట్. ఓకేనా? అవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్ని కాంటాక్ట్ అయిన సందర్భంలో వాడతాము, నో కాంటాక్ట్ అయిన సందర్భంలో వాడతాం. కాంటాక్ట్ టచ్ అవ్వడం, టచ్ అయిన సందర్భంలో వాడతాము, టచ్ అవ్వని సందర్భంలో కూడా వాడతాం. అలాగే వెర్టికల్లీ అప్వర్డ్స్ అంటే హైట్ని తెలియజేస్తుంది. ఓవర్ అనేది వెర్టికల్లీ అప్వర్డ్స్, స్ట్రైట్గా మన పైన ఉంటే ఆ యొక్క హైట్ని తెలియజేసేది ఓవర్. ఉదాహరణకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్కి పైన స్ట్రైట్గా ఒక ఫ్యాన్ ఉంటే అప్పుడు ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద టేబుల్ అనాలి. అంటే వెర్టికల్లీ అప్వర్డ్స్ని తెలియజేస్తుంది, హైట్ని తెలియజేస్తుంది అనమాట. వెర్టికల్లీ అప్వర్డ్స్. ఓకేనా? ఇలాంటి సందర్భాల్లో ఓవర్ అని వాడాలి. ఒక రూఫ్ పైన ఉంది, మన తలకి పైన. సో మన తలకి పైన ఉంది కాబట్టి ఆవరించి వెర్టికల్గా హైట్లో ఉంది కాబట్టి ద రూఫ్ ఈజ్ ఓవర్ మై హెడ్ అని అనాలి. ఫ్యాను, సపోజ్ మన ఫ్యాన్ కింద నిలబడం అనుకోండి, మన హెడ్కి పైన కరెక్ట్గా ఫ్యాన్ ఉందనుకోండి, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అనాలి. ఒకవేళ ఫ్యాన్ ఇంకెక్కడో ఇక్కడ ఉన్నాము, హాల్లోకి ఎక్కడ ఉందనుకుంటే హైట్లోని, అప్పుడు ద ఫ్యాన్ ఈజ్ అబోవ్ మై హెడ్. సో ఫ్యాన్కి సంబంధించి మన హెడ్కి సంబంధించి ఓవర్ రాయొచ్చు, అబోవ్ రాయొచ్చు. ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ ఇవ్వడు కాబట్టి అది దూరంగా ఉండే హైట్లో ఎక్కడైనా ఉన్నా అబోవ్ అనొచ్చు. లేదా కరెక్ట్గా మన హెడ్ పైన ఉన్నప్పుడు అడిగే సందర్భం అయితే ఓవర్ రాయొచ్చు. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అని ఎక్కువగా వాడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో అబోవ్ మై హెడ్ కూడా కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి, టేబుల్కి పైన స్ట్రైట్గా వెర్టికల్లీ అప్వర్డ్స్ హైట్ని తెలియజేస్తుంది. అలాంటప్పుడు ఏమడాలంటే ఓవర్ రాయాలి. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ ద టేబుల్ అనాలి. నెక్స్ట్ అండి, వెన్ సంథింగ్ కవర్స్ అనదర్ అంటే ఒక దానిని కవర్ చేసి దానిపైన కంప్లీట్గా ఉన్నట్లయితే, టచ్ అయ్యి దానిపైన మొత్తం దాన్ని ఆవరించి దాన్ని కవర్ చేసి ఉన్నట్లయితే అలాంటి సందర్భాలలో ఓవర్ రాయాలి. ఓవర్ రాయాలి. మూమెంట్ ఉండదు, కానీ టచ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అబోవ్ చూద్దాం. అబోవ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సో మూమెంట్ లేని సందర్భాల్లో వాడతాం, నో మూమెంట్. ఓవర్ అయితే మూమెంట్ ఉన్న సందర్భాల్లో వాడతాము, మూమెంట్ లేని సందర్భాల్లో కూడా వాడతాం. కానీ అబోవ్ని అసలు మూమెంట్ లేకుండా ఉన్న సందర్భాల్లో మాత్రమే వాడతాం. మూమెంట్ ఉండదు, పొజిషనింగ్ తెలియజేస్తుంది. కాంటాక్ట్ అవ్వదు, టచ్ అవ్వదు. అబోవ్ని టచ్ అవ్వని సందర్భాల్లో వాడతాము. హారిజంటల్లీ అప్వర్డ్స్, హయ్యర్ దాన్ లెవెల్, హయ్యెస్ట్ పొజిషన్ చూపిస్తుంది. అబోవ్ అంటే హయ్యెస్ట్ పొజిషన్ని, ఒక లెవెల్ని చూపిస్తుంది, ర్యాంక్ని చూపిస్తుంది. అబోవ్ అనేది హయ్యెస్ట్ పొజిషను, అలాగే ఒక లెవెల్ని చూస్తుంది. హారిజంటల్లీ అప్వర్డ్స్ అంటే ఈ విధంగా హారిజంటల్లీ అప్వర్డ్స్ని పైకిని చూపిస్తుంది, దాన్ని హయ్యర్ దాన్ అంటాం. అదే ఓవర్ అయితే వెర్టికల్లీ అప్వర్డ్స్ అంటే హైట్ని తెలియజేస్తుంది ఓవర్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఓవర్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే ఓవర్ని మరో దగ్గర కూడా వాడచ్చు. మోర్ దాన్ అని మీనింగ్ వచ్చినప్పుడు, కంప్లీటెడ్ అని మీనింగ్ వచ్చినప్పుడు, మోర్ దాన్ అని అంటే ఇక ఏజ్ విషయంలో కానీ, హైట్ విషయంలో కానీ, స్పీడ్ విషయంలో కానీ మోర్ దాన్ అని మీనింగ్ వచ్చినప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేటప్పుడు కూడా ఓవర్ అనేది ఉపయోగిస్తాం. అది ఓవర్ యొక్క యూసేజ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. ఇక చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాం. ఓవర్కి మనం ఆల్రెడీ ఈ ప్రపోజిషన్స్ టాపిక్లో చెప్పుకున్నాం. ఏంటంటే సపోజ్ ఒక క్యాటు ఈ టేబుల్కి యువతల సైడ్ నుంచి అవతల సైడ్ జంప్ చేసింది అనుకోండి, మూమెంట్ ఉండి వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఒక హైట్లో నుంచి, సపోజ్ ఒక గోడ ఉంది, గోడ యువతల నుంచి అవతలకి ఒక పిల్లి దూకింది అనుకోండి, ద క్యాట్ ఈజ్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటాం. అలాగే ఇక్కడ ఒక పిల్లి అనేది టేబుల్కి అవతలకి దూకింది అనుకోండి, యువతల నుంచి అవతల సైడ్కి, వన్ సైడ్ టు అనదర్ సైడ్. మరియు మూమెంట్ ఉండాలి, కొంచెం హైట్ మధ్యలో హైట్ ఉండాలి. సపోజ్ ఇది టేబుల్ అనుకోండి, ఈ పైనుంచి అది దూకాలి అంటే ఈ మధ్యలో హైట్ ఉంటుంది, వెర్టికల్లీ అప్వర్డ్స్ అని. ఓకేనా? సో ద క్యాట్ ఈజ్ జంప్డ్ ఓవర్ ద టేబుల్ అని చెప్పాలి.
ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ అబోవ్ వాడతామా ఓవర్ వాడతామా? ద క్యాట్ జంప్ డాష్ ద వాల్ అంటే వాల్ మీద నుంచి అవతల దూకిందని అర్థం. ఓకేనా? సో జంప్డ్ ఓవర్ ది వాల్ అనాలి. ఒకవేళ ఆన్ టు రావచ్చు. ఆన్ టు అంటే ఒక సర్ఫేస్ మీద నుంచి ఇంకో సర్ఫేస్ మీద దూకినట్లయితే, సపోజ్ కింద నుంచి ఒక క్యాట్ టేబుల్ మీద దూకినట్లయితే ఆన్ టు అంటాం. అలాగే క్యాటు ఆ గోడ పైకి దూకి అక్కడ ఆగిపోయింది అనుకోండి, అప్పుడేమంటాం? ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్ అంటాం. డయాగ్రామ్ ఇస్తే రాయగలం. కానీ ఇక్కడ అబోవ్ ఓవర్ కాన్సెప్ట్ కాబట్టి గోడకి యువతల నుంచి అవతల వైపు దూకితే అప్పుడు ఏమనాలంటే అబోవ్ వాడకూడదు, ఓవర్ రాయాలి. ఓకేనా? ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. సో ఆప్షన్లో ఓవర్ కానీ ఆన్ టు గానే వస్తుంది. ఓవర్ కానీ ఆన్ టు, ఎందుకంటే డయాగ్రామ్లో కాబట్టి గోడ మీదకు దూకితే ఆన్ టు, యువతల నుంచి అవతల దూకితే ఓవర్. ఓకేనా? సో మనకడ ఓవర్ ది వాల్. ఐ త్రూ ద బాల్ డాష్ ద ఫెన్స్. ఐ త్రూ ద బాల్ డాష్ ద ఫెన్స్. నేను బాల్ ఇస్తున్నాను ఆ ఫెన్స్కి అవతల వైపుకి, యువతల నుంచి ఇసేసరికి బాల్ ఫెన్స్కి అవతల వైపు వెళ్ళిపోయింది. సో బాల్ యువతల నుంచి అవతలకి వెళ్ళింది కాబట్టి ఆ సందర్భంలో మనము ఓవర్ వాడాలి. ఈజ్ వాకింగ్ డాష్ ద బ్రిడ్జ్. ఈజ్ వాకింగ్ డాష్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తే ఏమంటామంటే ఓవర్ అనాలి, లేదా అక్రాస్ వాడాలి. అక్రాస్ రాసిన రైటే, ఓవర్ రాసిన రైటే. సో ఏదో ఒకటి మాత్రం ఇస్తాడు. ఈజ్ వాకింగ్ ఓవర్ ద బ్రిడ్జ్ అనాలి. వన్ సైడ్ టు అదర్ సైడ్ వెళ్తున్నాడు. ఓకేనా? అలాగే అక్రాస్ కూడా రైట్ ఆన్సరే, గత వీడియోలో చెప్పాను. కానీ ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు. దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ డాష్ ద రివర్. రివర్ కింద ఉంటుంది, బ్రిడ్జ్ రివర్కి యువతల వైపు నుంచి అవతల వైపుకి ఉంటుంది. సో వన్ సైడ్ టు అదర్ సైడ్ ఉంటుంది, మూవ్మెంట్ ఉండదు. అదే క్యాటు టేబుల్ పై యువతల నుంచి అవతల దూకినప్పుడు మూవ్మెంట్ ఉంటుంది. వన్ సైడ్ టు అదర్ సైడ్ మూవ్మెంట్ ఉన్నా ఓవరే, మూమెంట్ లేకుండా వన్ సైడ్ అందర్ సైడ్ ఉన్నా ఓవరే. ఓకేనా? అందుకే ఇక్కడ మూమెంట్ ఉన్న సందర్భంలో వాడతాము, మూమెంట్ లేని సందర్భంలో వాడతాం చెప్పాను. దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్, లేదా అక్రాస్ ద రివర్. అక్రాస్ అని ఇవ్వచ్చు, నదికి అడ్డంగా ఉందని అంటాం బ్రిడ్జ్. సో దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ది రివర్ అని రైటే, దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ అని రైటే. రెండు ఆన్సర్లు ఏదో ఒకటే ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ అండి, దేర్ ఈజ్ ఏ రూఫ్ డాష్ మై హెడ్. దేర్ ఈజ్ ఏ రూఫ్ డాష్ మై హెడ్. రూఫ్ అనేది ఎక్కువ మనం తల పైన ఉంటుంది, సో వెర్టికల్ హైట్ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ ఏ రూఫ్ ఓవర్ ది హెడ్. ఓకేనా? పై మధ్యలో డిస్టెన్స్ ఉంటే హైట్ ఉంటే ఓవర్ ది హెడ్ అనాలి. ఓకేనా? దేర్ ఈజ్ ఏ ఫ్యాన్ డాష్ మై హెడ్. దేర్ ఈజ్ ఏ ఫ్యాన్ డాష్ మై హెడ్ అంటే ఓవర్ మై హెడ్ అని ఎక్కువగా వాడతాము. ఓకేనండి? కానీ అబోవ్ కూడా కొన్ని సందర్భాలు వాడచ్చు. ప్రిఫరెన్స్ ఏంటంటే ప్రిఫరబుల్ ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తారు, ఓవర్ ఎక్కువగా మనకి ఇస్తాడు. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ మై హౌస్. ఇక్కడ చూడండి, మా ఇల్లు ఉంది, మా ఇంటి పైన బర్డ్స్ ఫ్లయింగ్ ఎగురుతున్నాయి. సో ఒక నేల మీద ఉన్నటువంటి ఒక మనిషికి కానీ, చెట్లకు కానీ, ఇల్లుకి కానీ, సిటీకి కానీ ఉండి వాటికి పైన మూమెంట్ ఉంది అంటే, మూమెంట్ ఉంటుంది మరియు మధ్యలో వెర్టికల్ హైట్ ఉంటుంది, మూమెంట్ ఉండి హైట్ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఓవర్ అనే రాయాలి. ఓకేనా? బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ మై హౌస్ అంటే ఫ్లయింగ్ ఓవర్ మై హౌస్ అనాలి. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద సిటీ. సిటీకి పైన ప్లేన్ ఎగురుతుంది వెళ్తుంది అని అన్నాడు. సో చెప్పాను, సిటీకి పైన కానీ, మనకి పైన కానీ, మన హౌసెస్ పైన కానీ, అలాగే ట్రీస్కి పైన కానీ, బర్డ్స్ కానీ, ప్లేన్ కానీ ఇలా మూమెంట్ ఉంది అంటే అక్కడ రాయాల్సింది ఓవర్ రాయాలి. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, అదే సార్, ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ అనాలి. ఓవర్ ద సిటీ అనాలి. అలాగే ఒక మౌంటైన్స్ ఉన్నాయి, కొండల పైన క్లౌడ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ క్లౌడ్స్ ఓవర్ ద మౌంటైన్స్. సో మూమెంట్ లేకుండా ఉన్నా సరే వెర్టికల్గా హైట్ ఉండి వాటి పైన ఉన్నాయంటే, కొండల పైన కానీ చెట్ల పైన కానీ మూమెంట్ ఉన్నా మూమెంట్ లేకుండా ఉన్నాయంటే క్లౌడ్స్ ఓవర్ రాయాలి, మర్చిపోద్దు. ఓకేనా? ద క్లౌడ్స్ ఆర్ డాష్ అవర్ హెడ్స్. అలాగే మన హెడ్స్కి పైన క్లౌడ్స్ అన్నాడు. మన హెడ్స్కి పైన క్లౌడ్స్ ఉన్నా సరే, మూమెంట్ ఉన్నా లేకపోయినా ఓవర్ అనే రాయాలి. ఓకేనా? ద క్లౌడ్స్ ఆర్ ఓవర్ అవర్ హెడ్స్. ఇక్కడ చూడండి, ఒక సందర్భంలో మాత్రం అబవ్ వస్తుంది. ఎక్కడంటే ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద క్లౌడ్స్. ఓవర్ క్లౌడ్స్ కన్నా హైట్లో ప్లేన్ ఎగురుతుంది అంటే ఆ సందర్భంలో అది
దేని తెలియజేస్తుంది అంటే ఒక లెవెల్ని తెలియజేస్తుంది. లెవెల్ని తెలియజేసిందంటే ఏం చెప్తామంటే మనము హైయెస్ట్ చూపిస్తుందన్నమాట, హైయెస్ట్ లెవెల్ చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో అబవ్ వాడాలి. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబవ్ ద క్లౌడ్స్. క్లౌడ్స్కి పైన ఏరోప్లేన్ కానీ ఎగురుతుంది అంటే అప్పుడు అబవ్ వాడాలి. అలా కాకుండా మన హెడ్స్ పైన కానీ, చెట్లకు పైన కానీ, సిటీకి పైన కానీ, ఓకేనా, హౌసెస్ పైన కానీ ఒక ప్లేన్ కానీ బర్డ్స్ కానీ ఎగురుతూ ఉంటే అప్పుడు మాత్రం ఓవర్ రాయండి, ఓకేనా. కానీ క్లౌడ్స్కి పైన ఎగురుతుంది అన్నాడంటే అబవ్ రాయండి. నెక్స్ట్, ప్లీజ్ స్ప్రెడ్ ద క్లోత్ డాష్ ద టేబుల్. మీకు ఎంత చెప్పాను, వెన్ సంథింగ్ కవర్స్ అనదర్ అన్నాం. ఏదైనా ఒక దానిని కవర్ చేసి దాన్ని మొత్తం ఆవరించి ఉన్నట్లయితే, కప్పి ఉన్నట్లయితే అప్పుడు మనము ఓవర్ రాయాలి. అంటే అక్కడ కాంటాక్ట్ ఉంటుంది, టచ్ అవుతుంది. ఇందాక చెప్పినవన్నీ టచ్ అవ్వు, మన పైన ఎగురుతుంటాయి, హైట్ ఉంటుంది తప్ప టచ్ అవ్వు. ఫ్యాన్ ఉంటుంది పైన ఉంటుంది తప్ప టచ్ అవ్వదు. అందుకే నో కాంటాక్ట్ అని చెప్పాం. కాంటాక్ట్ ఉండేది ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని ఒక దాని మీద కంప్లీట్గా కవర్ అయినట్లు కప్పామంటే దాన్ని టచ్ అవుతుంది, దాన్ని మొత్తాన్ని ఆక్రమించి ఉంటుంది. అలాంటి సందర్భాలలో మనము ఓవర్ రాయాలి. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్లీజ్ స్ప్రెడ్ ద క్లోత్ డాష్ ద టేబుల్. టేబుల్ మొత్తమే మనం చూడండి, టేబుల్ వేసి దాని క్లోత్ పరుస్తాం కదా, క్లాత్ ఎవరైనా ఫంక్షన్ అయితే. సో దాని పైన మొత్తం టేబుల్ టచ్ అయినట్లు దాని పైన పరుస్తాం కదా. అలాంటి సందర్భాల్లో ప్లీజ్ స్ప్రెడ్ ద క్లోత్ అబౌవ్ ది టేబుల్ ఓవర్ ది టేబుల్ అనాలి, ఓవర్ ది టేబుల్. హీ పుట్ ఏ బ్లాంకెట్ డాష్ ద చైల్డ్. ఒక చైల్డ్ పడుకుంది, ఆ చైల్డ్ మీద ఒక బ్లాంకెట్ మనం పరుస్తాం ఆ పాప మీద. అప్పుడు ఏం చేస్తాము, దానిపైన మొత్తము కవర్ అయినట్లు ఆవరించినట్లు వేస్తాం కదా, టచ్ అవుతుంది, ఆ చైల్డ్ మీద మొత్తం వేస్తాం కాబట్టి ఒక ప్రదేశం అంతా టచ్ అవుతూ కవర్ చేస్తూ కప్పాం కాబట్టి అలాంటి సందర్భాలలో హీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ ది చైల్డ్, ఓకేనా. పుట్ యువర్ హ్యాండ్ డాష్ ది మౌత్. పుట్ యువర్ హ్యాండ్ డాష్ ది మౌత్. పుట్ యువర్ హ్యాండ్ డాష్ ది మౌత్ అంటే ఈ నోరు మీద మనం నోరు వేసుకున్నట్లయితే మొత్తం దీన్ని కవర్ చేసి టచ్ అవుతుంది కాబట్టి ఓవర్ ద మౌత్ అనాలి. సి హెల్డ్ ద అంబ్రెల్లా డాష్ మై హెడ్. అంబ్రెల్లా ఆమె పట్టుకుంది, నా తలకు పైన పెట్టింది అనమాట. సో పైన పెట్టింది, హైట్లో ఉంది, పైన ఆవరించి ఉంది, హైట్లో ఉంది. క్లౌడ్స్ ఉన్న అంబ్రెల్లా ఉన్నా ఏమంటారంటే ఓవర్ ద హెడ్ అనాలి, ఓకేనా. వీ రిసీవ్డ్ డాష్ 500 అప్లికేషన్స్. అంటే రోజుకి 500 అప్లికేషన్స్ కానీ మెయిల్స్ కానీ వస్తుంటాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 500 అంటే అప్రాక్సిమేట్లీ అని అర్థం, మోర్ దాన్ 500 అని. మోర్ దాన్ అని మీనింగ్ వచ్చిందంటే ఓవర్ వాడాలి, అబవ్ వాడకూడదు. వీ రిసీవ్డ్ ఓవర్ 500 అప్లికేషన్స్ అంటే రోజుకి మనకి నిన్న నాకు 500 ప్లస్ అంటే 500 దాటే మెయిల్స్ వచ్చి అంటాం కదా, లేదా మెసేజ్లు వచ్చి అంటాం కదా. అలాంటప్పుడు చెప్పాలంటే ఓవర్ 500 అనాలి. మోర్ దెన్ అని మీనింగ్ వచ్చినప్పుడు ఓవర్ 500 ఓవర్ 100 అనాలి. అంటే 100 ప్లస్ అని 500 ప్లస్ అని మీనింగ్. సో వీ రిసీవ్డ్ ఓవర్ 500 అప్లికేషన్స్ అనాలి తప్ప అబవ్ అని యూజ్ చేయకూడదు. మిస్టర్ మోహన్ ఈజ్ డాష్ 60 బట్ లుక్స్ యంగర్. సో ఇక్కడ అబవ్ వాడతామా ఓవర్ వాడతామా, ఏజ్ విషయంలో కానీ నంబర్ విషయంలో కానీ మోర్ దాన్ అని మీనింగ్ వచ్చేటప్పుడు ఓవర్ రాయాలి. సో మిస్టర్ మోహన్ ఈజ్ ఓవర్ 60, ఈజ్ ఓవర్ 30 అంటే అతను 30 ప్లస్ ఏజ్ ఉందని అర్థం. ఈజ్ ఓవర్ 50 అంటే అతనికి 50 ప్లస్ ఏజ్ ఉందని అర్థం, మోర్ దాన్ అని అర్థం. ఈ మోహన్ ఈజ్ ఓవర్ 60 అనాలి తప్ప అబవ్ 60 అని వాడకూడదు. హిజ్ ఇన్కమ్ ఈజ్ నాట్ డాష్ హిజ్ ఎక్స్పెన్సెస్. హిజ్ ఇన్కమ్ ఈజ్ నాట్ డాష్ హిజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఓవర్. హిజ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఓవర్ హిజ్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. అక్కడ ఓవర్ అనే యూజ్ చేయాలి. దిస్ మూవీ ఈజ్ ఫర్ చిల్డ్రన్ డాష్ 18 years. ఇది 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ మూవీ అని అంటాం, చెప్తుంటే 18+ అంటాం. 18+ ఉన్న పిల్లలకు ఈ సినిమా చూడొచ్చని ఆడేస్తుంటారు కదా. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే 18 years ప్లస్ అని అర్థం, మోర్ దెన్ అని. అలాంటప్పుడు ఏం వాడాలంటే ఓవర్ 18 years అనాలి. దిస్ మూవీ ఈజ్ ఫర్ చిల్డ్రన్ ఓవర్ 18 years అని వాడాలి, అబవ్ వాడకూడదు. అంటే 18+ అని అర్థం, ఓకేనా. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ డాష్ 100 km/h. అతను గంటకి 100 కిలోమీటర్ల పైన డ్రైవ్ చేయగలడు. ఇలాంటి సందర్భాలలో మనం స్పీడ్ గురించి చెప్పేటప్పుడు ఓవర్ రాయాలి. స్పీడ్ గురించి చెప్పేటప్పుడు ఓవర్ రాయాలి, ఆ నెంబర్ చెప్పేటప్పుడు. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ ఓవర్ 100 km/h అనాలి, ఓకేనా. నెక్స్ట్ అండి, ఈజ్ డాష్ 6 feet tall. హైట్ చెప్పినప్పుడు కూడా అతను 6 అడుగులు పొడవు ఉన్నాడు అంటే అప్పుడు కూడా మనము ఓవర్ అనే వాడాలి. ఈజ్ ఓవర్ 6 feet tall. ఇదంతా కూడా మోర్ దెన్ మీనింగ్ వస్తాయి.
అంచనా అప్రాక్సిమేట్లీ ర్యాండమ్ అనమాట. ఈజ్ ఓవర్ 6 feet tall. ఓకేనా. అవర్ స్కూల్ ఈజ్ డాష్ అట్ 4 PM. ఇందాక చెప్పాను కంప్లీటెడ్ అని మీనింగ్ వచ్చినప్పుడు, అంటే మా స్కూలు 4 గంటలకే క్లోజ్ అయిపోయింది, ఇప్పటికే ఒక పని పూర్తి అయిపోయింది అన్నప్పుడు ఓవర్ కొడతాం, టైమ్ ఈజ్ ఓవర్ అంటాం, టైం ఇప్పటికే అయిపోయిందని. అలాంటప్పుడు అవర్ స్కూల్ ఈజ్ ఓవర్ 8 PM 4 PM అని చెప్పాలి. ఓవర్ 4 PM చెప్పాలి. అవర్ స్కూల్ ఈజ్ ఓవర్ అట్ 4 PM. అవర్ స్కూల్ ఈజ్ ఓవర్ అట్ 4 PM. ఓకేనండి. అబోవ్ అని రాయకూడదు. నెక్స్ట్ అండి, మై హౌస్ ఈజ్ డాష్ ద రివర్. ఇక్కడ రివర్కి అవతల వైపు ఆపోజిట్ సైడ్లో ఉంది మా ఇల్లు అనేటప్పుడు ఆల్రెడీ గతవిడలు చెప్పాను, ఎక్రాస్ వాడచ్చు, అలాగే ఓవర్ వాడచ్చు. మా ఇల్లు రివర్కి అవతల వైపు ఉంది లేదా ఆపోజిట్ సైడ్లో ఉంది అని చెప్పేటప్పుడు, ఆపోజిట్ సైడ్లో ఉంది చెప్పేటప్పుడు, అవతల వైపు ఉందని చెప్పేటప్పుడు ఓవర్ రాసిన రైటే, అక్రాస్ రాసినట్టే, ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు. సో మై హౌస్ ఈజ్ డాష్ ద రివర్ అంటే ఓవర్ ద రివర్. ఇది మనకి సంబంధించి ఓవర్ సంబంధించి ఎగ్జాంపుల్స్. వీటికి మాత్రమే, వీటిని మించి మీకు ఎక్కడ కూడా రాదు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అబౌవ్ గురించి ఒకసారి గుర్చేస్తున్నట్టు, అబౌవ్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? నో మూమెంట్ అంటే మూమెంట్ ఉండదు, అలాగే నో కాంటాక్ట్ టచ్ ఉండదు, టచ్ అవ్వదు అనమాట. అలాగే హారిజంటల్లీ అప్వర్డ్స్ అంటే హైయెస్ట్ పొజిషన్ లేదా లెవెల్ని ర్యాంక్ని తెలియజేస్తుంది అబౌవ్ అనేది. సో ఎగ్జాంపుల్స్తో మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ది ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద సోఫా. అబౌవ్ ఓవర్. పిక్చర్ అనేది సోఫాకు పైన ఉంది. సో కరెక్ట్ చూసుకోండి, ఎప్పుడైనా పిక్చర్ అంటే సోఫా గోడకు ముందు వేసి ఉంటుంది, గోడకు అనుకొని ఆ గోడ మీద ఎక్కడో పిక్చర్ ఉంటుంది. సో స్ట్రైట్గా సోఫా పైన కాదు, సోఫా స్ట్రైట్గా వెర్టికల్లీ హైట్గా ఉండదు, సోఫా పైన ఉంటుంది కానీ వెనకన ఉంటుంది, పైనే కానీ. అలాంటి సందర్భాలలో మనము అబోవ్ వాడాలి. ఓకేనా. దేర్ ఈజ్ ఎ బల్బ్ హ్యాంగింగ్ డాష్ ద విండో. ఒక విండో ఉంది, విండో పైన బల్బు ఉంటుంది. సో అది డైరెక్ట్గా కాదు, విండో పైన బల్బు ఉంది అంతే. ఓకేనా. ఆ సందర్భాలలో అబోవ్ అని రాయాలి, అబోవ్ ద విండో. ఓకేనా. దే లివ్ ఇన్ ఏ ఫ్లాట్ డాష్ ద షాప్. అబోవ్ ద షాప్, ఓవర్ ద షాప్. దే లివ్ ఇన్ ఏ ఫ్లాట్ డాష్ ద షాప్. వాళ్ళు ఫ్లాట్లో నివసిస్తున్నారు, కిందన షాప్ ఉంది. షాపుకు పైన ఉన్న ఫ్లాట్లో ఉండేటప్పుడు అబౌవ్ ద షాప్ అనాలి, అబౌవ్ ద షాప్ అనే వాడాలి. అపార్ట్మెంట్స్ చెప్పేటప్పుడు నా అపార్ట్మెంటు పైన అతని అపార్ట్మెంట్ ఉన్నప్పుడు అబౌవ్ వాడాలి. ఓకేనా. షాపుకు పైన ఉన్న ఫ్లాట్లో ఫ్లోర్లో ఉండేటప్పుడు అబౌవ్ అని చెప్పాలి. దే లివ్ ఇన్ ఏ ఫ్లాట్ అబౌవ్ ది షాప్ అనే చెప్పాలి. ఓకేనండి. మిస్టర్ రవి లివ్స్ ఆన్ ద ఫ్లోర్ డాష్ మైన్ అంటే నా ఫ్లోర్ కన్నా పై ఫ్లోర్ నివసిస్తున్నాడని అర్థం. సో అలాంటి సందర్భాల్లో కూడా అబౌవ్ అనే రాయాలి తప్ప ఓవర్ రాయకూడదు. అబౌవ్ మైన్ అంటే మై ఫ్లోర్ అని అర్థం. ఓకేనా. ద పీపుల్ ఆర్ ఇన్ ద ఫ్లాట్ డాష్ ఆర్ ఆల్వేజ్ ఆర్గ్యూయింగ్ అంటే ఆ ఫ్లాట్లో ఉన్న పీపుల్స్ ఎప్పుడూ గొడవ ఆడుతున్నారు. ద పీపుల్ ఆర్ ఇన్ ద ఫ్లాట్ అబౌవ్ అంటే పైన ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ గొడవ ఆడుకుంటున్నారు. పైన ఉన్నటువంటి ఫ్లాట్, పైన ఉన్న అపార్ట్మెంట్ చెప్పేటప్పుడు సందర్భాలలో అబౌవ్ అనే చెప్పాలి. ఓకేనా. దేర్ ఈజ్ ఏ మిర్రర్ డాష్ ద వాష్ బేసిన్. ఇది చూడండి, వాష్ బేసిన్ ఉంటుంది మనకు గోడ కానుకొని, ఆ వాష్ బేసిన్ పైన మిర్రర్ హ్యాంగ్ చేస్తారు. అలాంటి సందర్భాలలో అబౌవ్ రాయాలి, ఓవర్ రాయకూడదు. ఓకేనా. కరెక్ట్గా దానిపైన ఉండదు. ఓకేనండి. ఇందాక మీకు సోఫా చెప్పాను, సోఫా వెనక్కి ఎక్కడో హ్యాంగ్ చేసి ఉంది అంటే హైట్లా ఉంటుంది, కానీ డైరెక్ట్ హైట్ కాదు, వెర్టికల్ హైట్ కాదు అని అర్థం. ఓకేనా. సో దేర్ ఈజ్ ఏ మిర్రర్ అబౌవ్ ది వాష్ బేసిన్ అనాలి తప్ప ఓవర్ ది వాష్ బేసిన్ అని చెప్పకూడదు. ఓకేనా. ఇవన్నీ అంటే లెవెల్ని నెక్స్ట్ అంటే హైయెస్ట్ పొజిషన్ తెలియజేస్తాయి. ద టెంపరేచర్ ఈజ్ డాష్ 30 degrees Celsius టుడే. టెంపరేచర్ గురించి వచ్చింది అన్న, సీ లెవెల్ గురించి ఇచ్చాడంటే అబోవ్ రాయండి, లేదా బిలో వస్తుంది. తర్వాత బిలో గురించి చెప్తాను. అంటే అబోవ్ టెంపరేచర్ అవ్వచ్చు, బిలో టెంపరేచర్ అవ్వచ్చు. అబోవ్ సీ లెవెల్ అనొచ్చు, బిలో సీ లెవెల్ అనొచ్చు. పావర్టీ లైన్, ఈజ్ అబోవ్ పావర్టీ లైన్ అంటారు, ఈజ్ బిలో పావర్టీ లైన్. సో అబోవ్ బిలో వాడచ్చు తప్ప ఇంకేది వాడడానికి లేదు. తర్వాత అండర్ బిలో అక్కడ చెప్తాను విని. ఓకేనా. సో దేర్ ఈజ్ ఏ మిర్రర్ అయిపోయింది. ద టెంపరేచర్ ఈజ్ డాష్ 30 degrees Celsius టుడే. ఈరోజు బాగా ఒక్కొక్క ఉంది, ఎందుకంటే 30 degrees కన్నా ఎక్కువ ఉంది టెంపరేచర్ అని. అలాంటప్పుడు ఏమడాలంటే టెంపరేచర్ గురించి చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ నెంబర్ తీసుకొని
టెంపరేచర్ తీసుకొని దానికి ఎక్కువ దానికి తక్కువ చెప్పేటప్పుడు అబవ్ కానీ బిలో కానీ వాడాలి తప్ప ఓవర్ కానీ అండర్ కానీ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ద టెంపరేచర్ ఈజ్ అబవ్ 30°C అనాలి. ఓకేనా? ద మౌంటైన్ పీక్ ఈజ్ డాష్ 500 meters. విధంగా మౌంటైన్ పీక్స్ యొక్క హైట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సీ లెవెల్ కన్నా హైట్లో ఉన్నాయని చెప్పేటప్పుడు అబవ్ని యూజ్ చేయండి. ఓకేనా? ద మౌంటైన్ పీక్ ఈజ్ అబవ్ 500 meters అనాలి, ఓవర్ 500 meters అనకూడదు, 5000 meters అని అనకూడదు. మిస్టర్ రవి లివ్స్ ఆన్ ద ఫ్లోర్ డాష్ మైన్. సారీ, ఇది ఆల్రెడీ మనం ఇచ్చాము, అవసరం లేదు. దిస్ ప్లేస్ ఈజ్ అట్ 400 meters డాష్ సీ లెవెల్. సో సీ లెవెల్కి పైన ఉంది అని అనేటప్పుడు అబవ్ వాడాలి, కింద ఉంది అన్నప్పుడు బిలో వాడాలి. సో అక్కడ మనకి టాపిక్ ఏంటి? అబవ్ కానీ ఓవర్ కదా, కాబట్టి అబవ్ వాడాలి. దిస్ ప్లేస్ ఈజ్ అట్ 400 meters అబవ్ సీ లెవెల్ అనాలి. సో సీ లెవెల్ ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక మెన్షన్ ఒక లెవెల్ ఉంటుంది, దానికి పైన దానికి డౌన్. అలాగే టెంపరేచర్ కూడా 0° పైన 0° కింద. ఆ విధంగా పర్టికులర్గా ఒక ఫిగర్ ఉంటుంది, దానికి పైన కింద అని చెప్పేటప్పుడు పర్టికులర్ మెజర్మెంట్ ఉండేటప్పుడు మనం ఏం చెప్పాలంటే అబవ్నే యూజ్ చేయాలి. నెక్స్ట్ ద టెంపరేచర్ డాష్ ఫ్రీజింగ్. అబవ్ ఫ్రీజింగ్ అని చెప్పాలి, అబవ్ ఫ్రీజింగ్. ఓకేనా? ద స్టార్స్ వర్ షైనింగ్ డాష్ ద సిటీ. ద స్టార్స్ వర్ షైనింగ్ డాష్ ద సిటీ. చూడండి, సిటీ మొత్తం స్టార్స్ పైన రాత్రిపూట షైనింగ్ ప్రకాశిస్తున్నాయి అంటే ఆ సిటీ యొక్క ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అక్కడ ఆ టైంలో ఎక్కడ చూసినా ఆ స్టార్స్ కనపడతాయి. ఒక సిటీ యొక్క మనకు సిటీ మీద ఉన్నట్టు అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో అది దాని యొక్క విస్తరణ ఎక్కువ కాబట్టి స్టార్స్ అనేవి అబోవ్నే యూజ్ చేయాలి. ద స్టార్స్ ఆర్ షైనింగ్ అబోవ్ ది సిటీ అనాలి. ఓకేనా? ఓవర్ వాడకండి. దే హ్యాడ్ ఏ క్యాబిన్ ఆన్ ఏ హిల్ డాష్ ద ఫారెస్ట్. దే హ్యాడ్ ఏ క్యాబిన్. క్యాబిన్ అంటే ఒక కొండ మీద ఒక క్యాబిన్ ఉంది వాళ్ళకి, డాష్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఆ కొండ కింద ఎక్కడ ఉంది, ఆ కొండ పైన ఒక క్యాబిన్ ఉంది. సో డైరెక్ట్గా ఫారెస్ట్కి హైట్లోనే ఎవడు బిల్డింగ్ కట్టలేరు. ఫారెస్ట్ ముందుంటే చెట్లు, ఆ ఫారెస్ట్ కన్నా హైట్లో ఒక బిల్డింగ్ కట్టారు అనుకోండి, సో పక్కన దానికన్నా హైట్ ఉంది, అంతేగాని డైరెక్ట్గా దాని మీద హైట్ కాదు. ఫారెస్ట్ పైన ఎవడు బిల్డింగ్ కట్టలేడు, కానీ ఫారెస్ట్ కన్నా హైట్లో ఉంది పక్కన ఎక్కడో. అలాంటి సందర్భాలలో అబవ్ రాయాలి. ఓకేనా? ఇందా చెప్పాం కదా, సోఫా వెనకతల మనకు ఏదైనా పిక్చర్ హ్యాంగ్ చేసినట్లయితే, ఓకేనా, విండో మీద ఒక బల్బు హ్యాంగ్ చేసినట్లయితే అవన్నీ అలాంటివి వస్తాయి. ఓకేనా? ఈ విధంగా దే హ్యాడ్ ఏ క్యాబిన్ ఆన్ హిల్ డాష్ ద ఫారెస్ట్ అబవ్ ద ఫారెస్ట్ అనాలి, ఫారెస్ట్కి హైట్లోనే. అలాగే మన ఇల్లు కూడా ఒక నదికి హైట్లో ఉందని అంటాం. మై హౌస్ ఈజ్ అబవ్ ద రివర్. దాని అర్థం ఏంటి? రివర్ ఉంది, రివర్ పైన ఇల్లు ఎవడ కట్టలేడు కదా. ఇది స్ట్రైట్గా వెర్టికల్గా హైట్ కాదు, రివర్ ఎక్కడ ఉంది, ఈ దగ్గర ఎక్కడో హైట్లో మన ఇల్లు కట్టుకున్నాం రివర్ కన్నా. అలాంటి సందర్భాలలో అబవ్ రాయాలి. ఓకేనా? దే హ్యాడ్ ఏ క్యాబిన్ ఆన్ ఏ హిల్ అబవ్ ద ఫారెస్ట్. హిజ్ మార్క్స్ ఆర్ డాష్ యావరేజ్. అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ అంటాం. అయితే అబవ్ వాడాలి, ఇది బిలో వాడాలి. ఓకేనా? సో ఇక్కడ అబవ్ ఓవర్ గురించి కాబట్టి అబవ్ వాడాలి. యువర్ నేమ్ ఈజ్ డాష్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. లిస్ట్లో యువర్ నేమ్ ఈజ్ డాష్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. నీ పేరు నా పేరు కన్నా పైన ఉందనుకో అబవ్ అనాలి, నా పేరు కన్నా కింద ఉంటే బిలో అనాలి. అంతేగాని ఓవర్ వాడకూడదు, అండర్ వాడకూడదు. మై నేమ్, యువర్ నేమ్ ఈజ్ అబవ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. లిస్ట్లో నా పేరు కన్నా పైన ఉంది నీది అన్నప్పుడు అబవ్ వాడాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, యువర్ నేమ్ ఈజ్ డాష్ ద లిస్ట్. ఇక్కడ డాష్ ద లిస్ట్ అన్నట్టు తప్ప యువర్ నేమ్ ఈజ్ అబవ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్ అనలేదు. యువర్ నేమ్ ఈజ్ డాష్ ద లిస్ట్లో పేరు ఉంది అన్నప్పుడు ఏం రాయాలి తెలిసిన? ఆన్ ది రాయాలి. ఇక్కడ అబవ్ రాయము, ఓవర్ రాయము, ఆన్ ద లిస్ట్ అని వాడాలి. ఆన్ ద లిస్ట్, యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అనాలి. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ డాష్ ద రోడ్. రోడ్డు మీద వాటర్ ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ఏమంటాం చెప్పాను, పూర్తిగా ఆవరించబడి దాన్ని టచ్ చేసి ఉన్నట్లయితే ఏమన్నాము? ఓవర్. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఓవర్ ద రోడ్ అనాలి తప్ప అబవ్ ది రోడ్ అని అనకూడదు. ఇది అబవ్కి సంబంధించి. ఓకేనండి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పలేదు. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. క్లౌడ్స్కి పైన ఏరోప్లేన్ కానీ ఎగురుతూ ఉంటే అలాంటి సందర్భాలలో అబవ్ రాయండి. కానీ మనకన్నా పైన కానీ, చెట్ల కన్నా పైన కానీ, సిటీ కన్నా పైన కానీ అలాంటి సందర్భాలలో ఇచ్చినప్పుడు మాత్రము ఓవర్ రాయండి. ఓకేనా? అలా క్లౌడ్స్ మనకు పైన ఉన్న, చెట్లకు పైన ఉన్న, మౌంటైన్స్ పైన ఉన్న ఓవర్ రాయండి. ఓకేనా? ఇంకొక బిట్, ద
సన్ ద స్కై ఈజ్ డాష్ మై హెడ్. స్కై అంటే చాలా విశాలమైనది. ఇందాక మీకు చెప్పాను, ద స్టార్స్ ఫర్ షైనింగ్ డాష్ ద సిటీ. సిటీకి పైన స్టార్స్ రాత్రిపాటు ప్రకాశవంతంగా మెరుస్తూనే అంటే అర్థం ఏంటి, అక్కడ ఒక దగ్గర కాదు, చాలా ఏరో యాక్టివ్మెంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాలు అబౌవ్ రాయమని చెప్పాను. అలాగే ద స్కై ఈజ్ అబౌవ్ మై హెడ్ అనాలి. సో నోస్ ఉంది, దేనికి పైన ఉంది? నోస్ ఈజ్ అబౌవ్ మై మౌత్, అబౌవ్ మై మౌత్ అనాలి. ఓకేనా? ఐస్ ఆర్ అబౌవ్ మై నోస్, నా నోస్కి పైన ఐస్ ఉన్నాయని. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం అబౌవ్ వాడతాం. సో ద స్కై ఈజ్ అబౌవ్ మై హెడ్ అనాలి. ఓకేనా? థ్యాంక్ యూ.